వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వార్ 2 మొదటి రోజు కొంచెం డిబేట్ టాక్ వచ్చినా సరే, రెండో రోజు ఏదైతే మొదటి రోజు సాధించినటువంటి వసూళ్లలో దాదాపు 15% ఆఫ్ హైప్ ఇంక్రీజ్ అయ్యి దాదాపు మొదటి రోజు 52 కోట్లు నెట్ వసూలు చేస్తే, రెండో రోజు 56.5 క్రోర్స్ నెట్లు వసూలు చేసి గణనీయమైనటువంటి వృద్ధిని సాధించిందనమాట వార్ 2. అదేవిధంగా మూడో రోజు కూడా పరిశీలించినట్లయితే, మూడో రోజు కూడా దాదాపు ఈరోజు నాన్ హాలిడే కాబట్టి ఇండిపెండెన్స్ డే రోజుతో పోలిస్తే ఈరోజు మూడో రోజు కొంత వసూలు తగ్గినా సరే దాదాపు 25 కోట్ల రూపాయలు, 25 నుంచి 30 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసి ఆల్మోస్ట్ దాదాపు ఫస్ట్ 2 డేస్లో 108 కోట్లు మరియు ఈరోజు ఒక 28 కోట్లు, మొత్తం రెండు కలుపుకున్నట్లయితే దాదాపు 130 నుంచి 135 కోట్ల దాకా వసూలు చేసి 140 కోట్ల దాకా వసూలు చేసి గణనీయమైనటువంటి వసూలు సాధించిందనమాట. మొత్తం ఓవరాల్గా ఇవి ప్లస్ మన యొక్క ఇండియా వైడ్గా మరియు ఓవర్సీస్ వైజ్గా రెండింటిని మనం కలుపుకొని చూసినట్లయితే దాదాపు ఓవర్సీస్ రేంజ్లో కూడా 30 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారము. ఈ రెండింటిని కలుపుకొని దాదాపు 200 కోట్ల రూపాయల యొక్క గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం అన్నమాట. అంటే దీన్ని బట్టి 3 రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ 2 మూవీ 200 కోట్ల రూపాయల యొక్క క్లబ్లో చేరిపోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఒక పక్క కూలీ కూడా అప్రతిహతంగా దూసుకుపోతుంది. కూలీకి సీనియర్ యాక్టర్ రజనీకాంత్కి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోవటం అనేటువంటిది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం అన్నమాట. అదేవిధంగా ఏదైతే ఫస్ట్ రోజు కొంచెం తక్కువగా ఉన్నటువంటి కలెక్షన్స్ హిందీలో అయితే రెండో రోజు నుంచి దూసుకుపోతుందన్నమాట. ఈ రేంజ్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా ముందు చూడవలసినటువంటి అవసరం ఉంది. అట్ ఎనీ కాస్ట్ ఏదైతేమి దాదాపు స్పై వైఆర్ఎస్ ఎవరైతే యాష్రాజ్ ఫిల్మ్స్ వైఆర్ఎఫ్ ఫిల్మ్స్ యొక్క వాళ్ళ యొక్క స్పై యాక్షన్ థ్రిల్లర్స్ మూవీస్లో ఫస్ట్ మూవీ ఈ యొక్క మూవీగా 200 కోట్ల క్లబ్లో 3 రోజుల్లోనే అడుగుపెట్టడం అనేటువంటిది ఫస్ట్ మూవీ అని కూడా వాళ్ళు యొక్క సంస్థలు చెప్పుకురావడం జరిగింది. యాష్రాజ్ ఫిల్మ్స్ అధినేత వైఆర్ఎఫ్ స్టూడియోస్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క వార్ 2 చూసినట్లయితే మిగిలిన అంతకుముందు వార్ 1 కన్నా గణనీయమైనటువంటి వసూలుతోటి ముందుకు దూసుకుపోతుందని కూడా వాళ్ళ యొక్క వర్గాలు సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా సరే ఒక పక్క రజనీకాంత్ మూవీకి దాని తర్వాత మూవీని తట్టుకొని వార్ 2 దానికి తగ్గట్టుగా ఈక్వల్ రేంజ్లో దూసుకుపోవడం అనేటువంటిది ఎంతో శుభకరమైనటువంటి విషయం అన్నమాట. ఇంకా తెలుగులో అయితే దాదాపు తెలుగులో కొంచెము ఫాల్ డౌన్ అవుతున్నా సరే హిందీలో మటుకు దూసుకుపోతుంది. తెలుగు ప్రకారం చూసినట్లయితే ఒక డబ్బింగ్ మూవీకి ఇంత రేంజ్లో దాదాపు వసూలు రావటం అనేటువంటిది కూడా ఫస్ట్ టైం అన్నమాట. అంతకుముందు వచ్చినటువంటి జంజీర్ రామ్ చరణ్ కానీ దాని తర్వాత ఆదిపురుష్ కానీ ఈ వసూలు చేసినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ డేస్లో ఉన్నటువంటి ఏదైతే సాధించినటువంటి వసూళ్లలో వాళ్ళకన్నా ఎక్కువే సాధించి ఈ యొక్క వార్ 2 మంచి పాజిటివ్ టాక్ తోటి మరియు అభిమానులకి మెచ్చినట్లుగా అభిమానులకి ఎంతో బాగా లైక్ చేసినటువంటి ఇష్టంగా అంటే అభిమానులకి పర్ఫెక్ట్గా యాక్షన్ యాప్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ కను కూడా అభిమానులు వాళ్ళు చెప్పుకొస్తున్నారనమాట. ఏదేమైనా సరే వైఆర్ఎఫ్ స్టూడియో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్కై సీక్వెన్సెస్లో పోటాపోటీగా అంతకుముందు సినిమాలకి పోటాపోటీగా దూసుకెళ్తూ ఆ యొక్క మూవీస్లో వచ్చినటువంటి యొక్క కలెక్షన్స్కి ధీటుగా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నటువంటి యొక్క మూవీ మున్ముందు దాదాపు బ్రేక్ ఈవెన్ రావాలంటే 700 కోట్ల రూపాయలు సాధించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాదాపు 3 రోజులకే 200 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి సండే హాలిడే కాబట్టి ఎంత రేంజ్లో వసూలు చేస్తుంది అనేటువంటిది కూడా మనము వేచి చూడక తప్పదు. ఏదేమైనా సరే ఈ యొక్క మూవీ ఇంకా మున్ముందు మంచి వసూలు సాధిస్తూ ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.